నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఫుల్ ఫైర్ అయ్యారు. లడ్డూ అంశం అనేది అసలు భయం లేకుండా పోతున్నది హిందూ మతం మీద. తనదేం స్టైల్ ఆ బయటలవి కూడా నేను వినిపిస్తాను. సరే, ఈయన మాట్లాడిన కొద్దిసేపటికే రంగంలోకి వచ్చిన బందర్ బాంబు పేరు నాని గారు. సో మరి ఇంకా ఆయన మాటలు ఏ రకంగా ఉంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. అసలు పవన్ కళ్యాణ్ ఎవరు అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్న నేపథ్యం ఇది చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. అసలు ఎందుకు ఈ పర్సనల్ అటాకులకి దిగుతున్నారు? ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు చెప్పుకుంటున్నా ఇంక ఇదే ఒక కార్యక్రమం కింద ఉన్న నేపథ్యం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అన్న మాటలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంటుందని నేను చెప్పట్లేదు. టీటీడీ బోర్డు పాలక మండలిని ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు పాలక మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేయడం వరకే ఉంటుంది తప్పించి ప్రతిరోజు ఒక సీఎం అనో లేకపోతే ఓ మంత్రిలో అక్కడ కూర్చోరు కదా. ఇప్పుడు ఒక కార్యక్రమం అప్పచెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక కార్యక్రమం వచ్చినప్పుడు నా పని ఏం చేసుకుంటున్నాను అన్నది మేనేజ్మెంట్ వాచ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అన్నది, ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అన్నది ప్రతిరోజు మానిటరింగ్ చేసే పరిస్థితి ఉంటుంది కదా. ఎందుకంటే నమ్మకం, ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు మంచి వాళ్ళని చూసి అప్పచెప్తారు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటారు. మేనేజ్మెంట్కి మాట రాకుండా చేస్తారు. ఈ రకంగా ఆలోచిస్తుంటుంది కదా మేనేజ్మెంట్. ప్రతి ఒక్కరి మీద మానిటరింగ్ పెట్టాలి, ప్రతి ఒక్కరి మీద ఒక కన్నేసి ఉంచాలి, ప్రతి ఒక్కరికి వాళ్ళకి స్పూనింగ్ చేయాలి అంటే అది ఎక్కడా సాధ్యమయ్యే పరిస్థితి కాదు. అందులోని కూడా ప్రభుత్వాలు ఉన్నప్పుడు మరీ కష్టమైపోతుంది సీఎం స్థాయి వ్యక్తికి. అదే ఆయన చాలా గౌరవంగా చెప్పాడే. ఆయన తప్పుగా మాట్లాడలేదే జగన్మోహన్ రెడ్డి గారి మీద. సో మరి ఈయన పర్సనల్గా నువ్వు ఆ బెట్లు గడిగావు, ఇది గడిగావు, బొట్లు పెట్టావు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ కూడా మళ్ళీ ఊరుకుంటారా వాళ్ళు? అసలు ఊరుకోరు. జనసైనికులు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు అయితే అండం మానేశారు. ఎప్పుడో ఒకసారి ఆయన బరస్ట్ అయ్యాడు, అయిపోయింది. ఇంకా తర్వాత నుంచే ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒకటి రెండు సందర్భం ఒక ఇద్దరు ముగ్గురిని ఏదో అన్నాడేమో ఆయన, ఇలా చేస్తాను అలా చేస్తానని. సరే, ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత సరే ఏదో కోపంలో ఎన్నో మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఎన్ని కక్ష సాధింపులు, ఆయన కక్ష సాధింపు చెయ్యాలనుకుంటే, కక్ష సాధింపు వైపు ఆయన ఫోకస్ పెడితే, ఆయన కన్నెర్ర చేస్తే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో తెలియనంత అమాయకులైతే వైఎస్ఆర్సీపీలో లేరు. సో ఆయన ఆ పరిస్థితి చేయట్లేదు కాబట్టి చాలామంది ఇంకా సేఫ్గా ఉన్నారు. ఆయన శపథాలు చేసినట్టుగా, ఆయన హెచ్చరికలు చేసినట్లుగా చేశారా? చేసే ఛాన్స్ లేదా? అదే ఇంకొకరైతే చెయ్యరా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో కొద్దిగా బరస్ట్ అవుతారు, కొంతమంది ఎమోషనల్ అవుతారు. సో దాన్ని అలాగ పెట్టుకుంటే జీవితం సాగదండి. మన కోపం వచ్చినప్పుడు ఎవరో గట్టిగా మాట్లాడతాం, ఆడి మీద ఏమైనా ఆస్తి గొడవలు ఉన్నట్ట, లేకపోతే ఇంకోటి కాదు కదా. మన మనసుకి ఏమన్నా బాధ కలిగించినప్పుడు ఆ నిమిషంలో కక్కేస్తాం. కొంతమంది దాచుకుంటారు, కొంతమంది గుండెల్లో పెట్టుకుని మదన పడుతుంటారు, కొంతమంది కక్కేస్తుంటారు. ఆయన దాచుకునే మనిషి కాదు కాబట్టి బరస్ట్ అయిపోతారు కాబట్టి ముఖం మీదే చెప్పు తీసి కొట్టినట్టు కొడతాడు ఏ మాట మాట్లాడినా సరే. సో ఆయన నైజం అది. సో అప్పుడు అలా మాట్లాడేసాం కదా, అప్పుడు మనం హెచ్చరికలు చేసాం కదా అని చెప్పి అదే పని మీద కూర్చుంటే పాలన సాగదు. వీళ్ళ తల మీద చాలా బాధ్యత ఉంది, అది కూడా చూసుకోవాలి. ఎంతసేపు ఏదో మాట్లాడదామో లేకపోతే ఏదో టార్గెట్ చేద్దామో, ఎవరిని అరెస్ట్ చేసేద్దామో, ఇదే పంచాయతీ కాదు కదా, ఇదే పని కాదు కదా. వాళ్ళకన్నా తర్వాత దృష్టి సారించాలి, మళ్ళీ ఇంకొకసారి ప్రజలు ఆదరించాలని గెలాలన్నని. అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు మాత్రం గొప్ప ఏం ఓడబోసేయాలి, ఇప్పుడు ఏదో జరుగుతున్నదంటే అయిపోయా సీన్ రివర్స్ అయిపోద్ది. ఎవరికి శాశ్వతం ఉండదు ఇక్కడ. సీటు ప్రజలుని వాళ్ళ గుండెల్లో వీళ్ళు శాశ్వతంగా కానీ కొలివే ఉంటే మీ సీటు మీ బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది, లేదంటే మధ్యలో దింపేస్తారు. నో డౌట్ అది అలాంటి పరిస్థితి ఉండే పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డు గురించి ఆయన ఎంత గౌరవంగా పద్ధతిగా అసెంబ్లీలో మాట్లాడారో ఒకసారి వినండి. ఆ నెయ్యి కాదు, ఇది పామాయిల్తో పాటు రసాయనాలు కలిపింది. దీన్ని కూర్చోబెట్టి వాళ్ళు ఇంత మాట్లాడుతున్నారంటే ఇది ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్ళాలి. దీని నుంచి లబ్ధి పొందేది ఏం లేదు ఇక్కడ. కానీ ఇది ఏంటంటే ఇది ధర్మానికి సంబంధించిన విషయం. అది ఇదే ఇష్యూ కనుక, ఇదే సమస్య కనుక ఏ ఒక్క మతానికి జరుగుంటే, హిందూ ధర్మానికి కాకుండా, వెంకటేశ్వర స్వామి వారికి కాకుండా ఇంకెవరికి జరిగినా కానీ ఈ దేశం గగ్గులై ప్రపంచం అంతా గగ్గులు పెట్టేసేవాడు. సమస్య ఏముందంటే ఇది ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించాల్సింది. ఎందుకంటే ప్రతి హిందూకి బై నేచర్, మా ఇంట్లో కానీ ఎవరు, ఇందాక మన సోమిరెడ్డి గారు చెప్పినట్టుగా, మీరు దర్గాకి ఏదంతా చూస్తే మేము దర్గాలు కదా, చిన్నప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు రొట్టెలు పండుగ దర్గా మెట్టు వెళ్ళి మేము కూర్చోబెట్టి అక్కడ ఇర్రెస్పెక్ట్ హిందూస్, ఇది ముస్లిం ఫెయిత్ అనుకోకుండా వెళ్ళి కూర్చోబెట్టి అందరూ గౌరవించి దాన్ని ఈ రోజుకి వెళ్తారు హిందువులందరూ. సో ఈ దేశ మూల సంస్కృతి మన ఇస్లాంని గౌరవించేది, క్రిస్టియానిటీని గౌరవించేది, సకల మతాల్ని గౌరవించేది. అలాంటిది హిందూ ధర్మానికి సంబంధించిన 7 కొండల వాడు కలియుగ వెంకటేశ్వరుడు,
కలియుగ వెంకటేశ్వరుడు దైవం అనడానికి చాలా క్లియర్ కట్గా ఉంది అది. ఎందుకంటే కలియుగంలో జరిగింది ఆయనే దీనికి ఆధార పురుషుడు, ఆయన మూల పురుషుడు. అలాంటి ఆయనకి పెట్టే ప్రసాదానికి ఇంత అపవిత్రం చేసిన తర్వాత వీళ్ళు ఏమి కూర్చొని మా తప్పు లేకుండా లేదన్నట్టుగా మాట్లాడుతుంటే వీళ్ళకి నాకు ఏం మాట్లాడాలో తెలియదు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం వీళ్ళందరితో అంటే ఎక్కడా కూడా ఈ సభసాక్షిగా చెప్తున్నాను, ఇది ప్రజలకు కూడా తెలియాలి, ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాను. నేనేం చెప్తాను, టీటీడీ పాలక మండలి బాధ్యత ఇది. మీరు కూర్చోబెట్టి మీరు బాధ్యత తీసుకొని వాళ్ళ పార్టీ ఆ ప్రభుత్వం స్థాపించినప్పుడు వాళ్ళ నియమించిన పాలక మండలి వాళ్ళు చేసిన తప్పులకి సింపుల్ ఏం చేయాలి అధ్యక్షుడు, ఒక ఇంటర్వ్యూలో కూడా నన్ను అడిగితే నేనేం చెప్పానంటే యూ మీన్ టు సే యూ గోయింట్ టు బ్లేమ్ ద పర్సన్ హూ హెడెడ్ ద లాస్ట్ గవర్నమెంట్ అంటే మై ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్. మై ఇంటెన్షన్ is always to say that who did this, who are the perpetrators. A perpetrators is more or less they are the TTD board. Let them be accountable for that. ఎక్కడా కూడా నేను ఈ వ్యక్తి గురించి మేము మాట్లాడట్లేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం చెప్పట్లేదు అది. ఎందుకంటే వాళ్ళు నియమించిన బోర్డు ఇది. ఆ నెయ్యి ఇది ఏం చెప్పాడండి ఆయన? ఈ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అవుతుంటే దాని అర్థం అదే కదా. ఇంకా ఇంత క్లియర్గా చెప్తున్నాడు ఆయన. అరే ఆ పార్టీ ఆ పెద్దననం, ఆ ప్రభుత్వ పెద్దననం, సీఎం పెద్ద ఎవరు ఆయన క్లియర్గా చెప్తున్నాడు ఆయన. ఆయనకి సంబంధం ఏముంది? పాలక మండలి నియమించారు, వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళది బాధ్యత. మేమేదో కావాలని చెప్పి టార్గెట్ చేసాం, ఇంకోటి చేసాం లేదని చెప్పి క్లిస్టల్ క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ హార్ట్ తోటి, ఇంకొకరు ఎవరన్నా ఎలా చెప్తారండి? సీఎం స్థాయిలో ఉన్న వాళ్ళని ఆ సీఎందే తప్పు, సీఎం రాజీనామా చేయాలి, లేకపోతే సీఎంను పీకి పడేయాలి, లేకపోతే ధర్నాలు చేయాలి, ఈ రకంగా కదా స్పీచ్లు ఇస్తారు. ఏ రోజు కూడా ఆయన మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద. తప్పును తప్పు అని చెప్పడంలో తప్పులేదు, ఎవరు తప్పు చేసినా ఏందన్నా అది వేరే అంశం. ఎవరు తప్పు చేశారో వాళ్ళని అనే అంశం అన్నది తీసుకుంటే పవన్ కళ్యాణ్ ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టట్లేదు. ఇప్పుడు ఏమంటున్నారు? చంద్రబాబు తప్పు, లేకపోతే ఇది తప్పు, లోకేష్ తప్పు. ఎవరు అరెస్ట్ చేయడం? లోకేష్ తప్పు. లోకేష్ గారు చెప్తారా మరి ఫోన్ చేసి ఆయన అరెస్ట్ చేయండి అని? మరి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారా? వాళ్ళు అడిగే ప్రశ్నలు అవే. జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లు చేసి పలానా వాడిని అరెస్ట్ చేయండి అని చెప్పారా? చెప్తారా? చెప్తే ఏమో ఇంక అది వేరే రకంగా ఇంక మాట్లాడాలి. అలాగా ఒక స్థాయి ఉన్న వ్యక్తులు, ముఖ్యమంత్రి ఉన్న స్థాయి వ్యక్తులు ఓ సోషల్ మీడియా వాళ్ళనో లేకపోతే ఇంకొకరినో వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు ఫోన్లు చేసేసి పలానా వాడిని అరెస్ట్ చేయండిరా అని చెప్పే పరిస్థితి ఉండదు కదా. ఏం చేసినా సరే ప్రభుత్వం మీద అనే అంశం అన్నది పక్కన పెడితే అందులో ఉన్న తప్పులు ఏంటి, ఎక్కడ తప్పు జరిగింది, ఎవరి ద్వారా తప్పు జరిగింది, వాళ్ళని కదా మాట్లాడాలి, వాళ్ళ గురించి మాట్లాడాలి, వాళ్ళని శిక్షించాలి. కానీ ఏది పడితే అది మాట్లాడి మళ్ళీ అది కాంట్రవర్సీ తీసుకొచ్చి ఇప్పుడు ఈయన ఏమంటాడు? గగ్గోలు పెట్టించేస్తాం అంటున్నారు జన సైనికులు. పేరు నాని గారికి డైరెక్ట్ అటాక్, గగ్గోలు పెట్టిస్తాం పేరుని అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈయన ఏం మాట్లాడారు ఒకసారి వినండి. ఎనిమల్ ఫ్యాట్ అంటే జంతు కొవ్వులు కలిపాడు జగన్మోహన్ రెడ్డి, పంది కొవ్వు కలిపాడు, అలాగే చేప కొవ్వు కూడా కలిపాడు జగన్మోహన్ రెడ్డి గారు. మా మతాన్ని ఇలా చేస్తావా అలా చేస్తావా అని కాషాయ బట్టలు కట్టుకుని పెద్ద పెద్ద బొట్లు పెట్టి గుడిమెట్లు కడిగాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ గుడిమెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడతాడు, నేను ఈ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కొవ్వు కలిపాడని నేను అన్నగాని అలా ఎప్పుడు అనలేదు. నేను టీటీడీ బోర్డు సభ్యులు కలిపారు, ఇది టీటీడీ ఉద్యోగస్తులు కలిపారు, వాళ్ళని వెనకే సమర్థిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పే కదా అని నేను అని చెబుతూ మతం గురించి, మతం కోణం గురించి మాట్లాడతాడు. ఇవాళ మాట్లాడినటువంటి అసత్యాలు ఎనిమల్ ఫ్యాట్ అంటే ఇదండి. పవన్ కళ్యాణ్ గారు నేను ఇంటర్వ్యూలో అన్నప్పుడు కూడా అదే చెప్పాను అంటున్నాడు, ఇదే చెప్పారు. ఇప్పుడు ఈయన ఏమంటాడు? పేరు నాని గారు ఆయన మాట్లాడేది జగనే కల్పించాడు అని చెప్పి మాట్లాడారని ముందు అంటారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సపోర్ట్ చేసి ఆ మాటలు ఏమన్నా అందులో కనిపించినాయా? సరే ఫ్లోలోనో ఇంకోటోనో ఎప్పుడు అని అన్నారు, తప్పు సరిదిద్దుకున్నాడేమో కదా, ఏంది ఆయనకి సంబంధం లేదనే చెప్తున్నాడు కదా. మరొకటి సరే ఈరోజు లడ్డు గురించి ఈ రకంగా మాట్లాడుతున్నారు, ఎవరికి వాళ్ళు నచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. వెంకటేశ్వర స్వామిని అయితే ఎవరో ఏం చేయలేరు, అది భక్తుల విశ్వాసం.
ఇంతమంది ఇన్ని కోట్ల మంది ఆ స్వామి దగ్గరికి ఏమైనా తగ్గిపోయారా జనాభా వెళ్ళి వాళ్ళు భక్తులందరూ ఉన్న భక్తి జనం తండోపతండాలకు తరలి వెళ్తానే ఉన్నారు. ఇప్పటికీ 10 గంటలు 12 గంటలు 14 గంటలు 16 గంటలు 18 గంటలు క్యూ లైన్లో ఉంటున్నారు. ఆయన పరపతి ఏం తగ్గదండి. మనకు మనం తగ్గించుకోవడమే. దీన్ని ఏదో రాజకీయ పరంగా చేసుకుంటే మాత్రం అది హిందువుల మనోభావాలకు సంబంధించిందని ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు పేర్ని నాని గారు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఏంటంటే పాలక మండలి అని చెప్పి ఆయన అంటే, నువ్వు కాషాయ వస్త్రాలు ధరించావు, బొట్లు పెట్టావు, మెట్లు కడిగావు, ఏంటది? అది భక్తితోటి కదా. అంటే ఇప్పుడు ఎవరైనా కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళు, దీక్ష చేసిన వాళ్ళు మెట్లు కడిగితే, దేవుడు మెట్లు అండి, ఏ మెట్లు కడిగాడు ఆయన? భగవంతుడి సన్నిధిలో పవిత్రంగా భావించే మెట్ల మార్గంలో దాన్ని కడిగి బొట్లు పెడితే, దాన్ని మనం ఇంత హేళన చేసి వెటకారం చేస్తే మరి ఇంక ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఒకసారి ఆలోచించుకోవాలి కదా. సరే, వేరే సందర్భంలో ఏదో పవన్ కళ్యాణ్ గారిని అన్నారు అంటే అది వేరే అంశం. అసలే ఇప్పుడు భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. అంటే ఇప్పుడు కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళందరినీ కూడా మీరు వెటకారం ఆడుతున్నారా? మెట్లు కడిగే వాళ్ళందరినీ తప్పు పడుతున్నారా? బొట్లు పెట్టే వాళ్ళందరూ కూడా తప్పుడు పనులు చేస్తున్నారని మీరు చెప్తున్నారా? ఇదే అడుగుతున్నారు సోషల్ మీడియా. హిందువులందరూ కూడా చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. మరి మీరు చూసుకుంటున్నారో చూసుకోవట్లేదో తెలియట్లేదు, కానీ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కాషాయ వస్త్రాన్ని అంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకు కాషాయ వస్త్రం గురించి ఎందుకు వస్తుందా? ఏం వస్త్రం వేసుకుంటే ఏంటి? మెట్లు కడిగితే తప్పేంటి? ఏ మెట్లు కడిగారు? భగవంతుని మెట్లు కొన్ని వందల మంది, కొన్ని వేల మంది బొట్లు పెడుతుంటారు. వాళ్ళు ఏవో మొక్కులు మొక్కుంటారు. దేనికోసం మొక్కున్నాడు ఆయన? తిరుపతి లడ్డు అనో, లేకపోతే వేరే అంశమనో, లేకపోతే వాళ్ళ కుటుంబాలనో మీరు మొక్కుకోరండి. మీరు మొక్కుకుని తలనీలాలు సమర్పించుకోవడాలు అవన్నీ ఉండవా? గుడి గీయించుకున్నాడు అంటారా? దేవుడి గుడికి వెళ్ళిన వాళ్ళు స్వామి దగ్గర శిరోజాలు సమర్పించుకుంటే ఏమంటారు? తలనీలాలు సమర్పించారు స్వామికి అంటారు. ఆడు గుండు కొట్టించుకున్నాడు రా అంటే ఇంక దానికి ఇంకేం చెప్పాలి? అక్కడ పవిత్రత, తలనీలాలు సమర్పణ. ఆడు గీకించుకున్నాడు, గోకించుకున్నాడు. ఇలాగ మాట్లాడితే అవి మనం మెసేజ్లు ఇస్తుంటే ఒక మంత్రి స్థాయి వ్యక్తిని ఇంక ఎటు పోతున్నాము? ఏం మాట్లాడుతున్నాము? సరే, మీరు ఆ రోజు ఇలా అన్నారండి, మీరు కొవ్వు గొలిపారు అన్నారు, అధికారి దాని మీద మీరు ప్రశ్నించండి. పేర్ని నాని గారు తప్పులేదు. ఎవరన్నా సరే, పేర్ని నాని గారు అని కాదు, పేర్ని నాని గారిని కూడా ఆ రకంగా ఎవరు మాట్లాడకూడదు. పర్సనల్గా వెళ్ళొద్దండి. మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడొద్దు. కాషాయ వస్త్రాలు కొన్ని లక్షల మంది, భారతదేశంలో కొన్ని కోట్ల మంది వేసుకుంటారు, దీక్షలు చేస్తారు. వాటిని అవమానించినట్టు అవుతాయి ఇవన్నీ కూడా. ఒక పవన్ కళ్యాణ్ గారి మీద మీకేమన్నా కోపం ఉన్నా, పవన్ కళ్యాణ్ గారి మీద మీకేమన్నా పోనీ వేరే రకమైన ఈడ్స్ ఉన్నా అది వేరే రకంగా చూపించుకోండి, కానీ ఈ లింక్ పెట్టకూడదు. ఇది చాలా కాంట్రవర్సీ అవుతుంది. గమనించట్లేదు కొన్ని మాటలు. అంబటి రాంబాబు గారు మనం మాట్లాడింది ఆయన నిజంగా అనాలని అంటారు ఎవరో కూడా. ఇంకా ఆయన తట్టుకోలేకపోయారు, ఎవరెవరో ఏదో తిట్టడమో లేకపోతే ఆయన ఇబ్బంది పెట్టడమో, ఆ వయసులో ఆయన కోపం వచ్చేసింది, ఒక మాట అనేసాడు. అనాలని అనే మాటని ఎవరు అంటలేదు. ఏమైంది? కట్ చేస్తే అరెస్ట్ వరకు వెళ్ళిపోయింది. ఆయన అసలు ఊహించుండడు ఆయన జీవితంలో జైలుకి వెళ్తానని, సెంట్రల్ జైలుకి వెళ్తానని. చూసారా? ఒక్క మాట, ఒక్క తప్పు ఎటువైపు నుంచి ఎటు తిరుగుతుందో తెలియదు. అలా తయారైపోయింది ఈరోజు సమాజంలోని. ఏది పెద్దదైపోతుందో తెలియట్లేదు. చిన్న పాయింట్ని తీసుకొని వైరల్ చేసేస్తున్నారు. ఈరోజు మరి మీరు డైరెక్ట్గా కాషాయ వస్త్రాలు వేసుకున్నావు, నువ్వు మెట్లు గడిగావు, నువ్వు బొట్లు పెట్టి, ఎందుకు అలాంటివన్నీ? ఆయన దీక్ష చేసుకుంటే దీక్షను ఎందుకు అవమానించుకుంటా మాట్లాడాలి? మిమ్మల్ని ఎవరైనా అంటారా మీరు దీక్ష చేసుకుంటూ మాట్లాడుతుంటేని? మీరు ఎప్పుడు దీక్షలు చేయలేదా? మీరు మాలది వేసుకోవడం చూసినట్లుగా నాకు గుర్తు. తప్పే ఉందండి. ఆయన ఏదో కోరుకున్నాడు, ఆయన మొక్కుకున్నాడు, చేసుకున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినవి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఒక పవిత్రమైన ఒక స్థలానికి వెళ్ళి మొక్కు చెల్లించుకుంటే, వాళ్ళ కోరికలు తీర్చమని కోరుకుంటే, అవి ఏమన్నా నెరవేరితే, లేకపోతే ఏమైనా తప్పు చేసినప్పుడు ప్రాయశ్చిత్తం కోసం వెళితే, ఆ ప్రాయశ్చిత్తం అక్కడ వాళ్ళు చేసుకుంటే ఏదో రకంగా ప్రాయశ్చిత్తం. ఒక్కొక్కరేమని మోకాళ్ళ మీద ఎక్కుతారు, ఒక్కొక్కరేమని హారతలు ఇస్తారు, ఒక్కొక్కరేమని కర్పూరం వెలిగిస్తారు, ఇంకొకరు బొట్లు పెట్టుకుంటూ వెళ్తారు. అన్ని వందల మెట్లు, అన్ని వేల మెట్లకి బొట్లు పెట్టుకుంటూ వెళ్తుంటారు. ఒక్కొక్కరు మోకాళ్ళ మీద నడుస్తుంటారు. సరే, వాళ్ళందరినీ నువ్వు మోకాళ్ళ మీద నడిచావు, నువ్వు బొట్టు పెట్టి వెళ్ళావు అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఎటువైపు తీసుకువెళ్తున్నారు ఈ వివాదాన్ని? ఇది ఆపండి మహాప్రభు అని చెప్పి అందరూ గగ్గోలు పెడుతుంటే, మేము ఆపం, ఇంకొక ఇష్యూని తీసుకొస్తాం తెర మీదకి అని మాట్లాడే ఈ పరిస్థితి ఏంటి?
మరి ఈ అంశం ఎటువైపు వెళ్తుందో, పవన్ కళ్యాణ్ గారిని ఈ రకంగా మరి పేర్ని నాని గారు మాట్లాడడం అన్నది ఆల్రెడీ స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో రచ్చ. మరి అది ఎటు నుంచి ఎటు తీసుకెళ్తుందో, పేర్ని నాని గారు మరొకసారి జనసేనలకి బుక్ అయ్యారా? వాళ్ళు అయితే దాడి చేయడం మాత్రం వదలరు. సోషల్ మీడియాలో ఆల్రెడీ దాడి మొదలెట్టేశారు, ఫుల్గా ట్రోల్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? అందులో దేవుడి అంశము కాస్త జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. అది పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, పేర్ని నాని గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, జెడ్ అవ్వచ్చు, అందరూ కాస్త శాంతియుతంగా ప్రశాంతంగా మనోభావాలకు విలువనిచ్చి మానవతా విలువలను కాపాడుకుంటా ఆ నెమ్మదత్వాన్ని ప్రదర్శిస్తే